వృశ్చిక రాశి వారికి మే 31 ఆదివారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే ఈరోజు గ్రహస్థితులు కొన్ని ప్రత్యేకమైనటువంటి సంకేతాలను అయితే చూపిస్తున్నాయి. ఉదయం లేవగానే మీ మనస్సులో ఒక కొత్త ఆలోచన ఆల్రెడీ మొదలై ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ఈరోజు కదలికలోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందండి. ముఖ్యంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగే కొన్ని పరిణామాలు మీలో ఆశ్చర్యాన్ని కూడా కలిగించవచ్చు. అంతేకాదండి, ఈరోజు ఒక స్త్రీ ద్వారా మీ చెవులకు చేరబోయే ఒక వార్త మీ ఆలోచనలని ఒక్కసారిగా మార్చేయచ్చు. అది కుటుంబానికి సంబంధించినటువంటి విషయమా, ఆర్థికంగా వచ్చే సమాచారమా, లేక చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నుంచి వచ్చే సందేశమా అనేది కొద్ది గంటల్లో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వార్త విన్న తర్వాత ఇది నిజంగానే నా జీవితంలో జరుగుతోందా అని మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపడే అవకాశం కూడా ఉంది. మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు వృశ్చిక రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, ఆ స్త్రీ ఎవరు, ఆమె ద్వారా రాబోయే వార్త ఏంటి, అలాగే ఈరోజు మీకు అనుకూలించే సమయాలు, జాగ్రత్త పడాల్సినటువంటి విషయాలు ఏమిటి, ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమందికి తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక్క లైక్ అయితే తప్పకుండా చేయండి. ఇప్పుడు పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆదివారం ప్రత్యేకంగా కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి ఎరుపు కలిసినటువంటి గోధుమ రంగు లేదా కాషాయం రంగు. ఈ రంగులు మీలో ధైర్యాన్ని పెంచుతాయండి, మనసుకు స్థిరత్వాన్ని కూడా ఇస్తాయి. ముఖ్యమైనటువంటి పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగుకు సంబంధించినటువంటి వస్తువు దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. ఈరోజు మీకు అదృష్టాన్ని కలిగించే సంఖ్య 9 మరియు 3. ఈ రెండు సంఖ్యలు ఈరోజు మీ నిర్ణయాల్లో విజయానికి సంకేతాలుగా నిలుస్తాయి. ఫోన్ నెంబర్లు, సమయాలు లేదా చిన్న చిన్న సందర్భాల్లో ఈ సంఖ్యలు కనిపిస్తే దాన్ని ఒక శుభ సూచనగా మీరు భావించవచ్చు. ఇక ఈరోజు మీకు శుభకరమైన దిక్కు దక్షిణ దిక్కండి. దిశలో ప్రయాణం చేయాల్సి వచ్చిన ముఖ్యమైనటువంటి పని ఆ దిశ వైపు ప్రారంభించడం మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఉదయం నుండి మధ్యాహ్నం మధ్యలో దక్షిణ దిక్కు వైపు చేసే పనుల్లో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అలాగే సాయంత్రం సమయానికి మనసులో ఉన్న ఒక సందేహం తొలగిపోయి స్పష్టత కూడా వస్తుందన్నమాట. ఈరోజు మీరు వేసే ఒక చిన్న అడుగు రాబోయే రోజుల్లో పెద్ద మార్పుకి దారి తీసే అవకాశం కూడా ఉంది. ఇక ఈ యొక్క రాశి వారికి ఉదయం నుండి సాయంత్రం వరకు కొన్ని ఊహించినటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీకు ఎంతో విలువైన సమాచారం చేరే అవకాశం కూడా ఉందన్నమాట. ఆ స్త్రీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి వారు కావచ్చు, మీకు దగ్గర బంధువు కావచ్చు, లేదా చాలా కాలంగా మీ మేలు కోరుతూ వస్తున్నటువంటి ఒక వ్యక్తి కూడా అవ్వచ్చు అనమాట. ఆమె ద్వారా వినబోయేటువంటి ఒక వార్త మీ మనసుకు ఆనందాన్ని తీసుకురావడమే కాదండి, మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయంలో స్పష్టత కూడా ఇవ్వబోతుందన్నమాట. ఇక ఆర్థికంగా అయినా, కుటుంబ పరంగా అయినా, లేక మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక నిర్ణయంలో అయినా కానీ ఆమె మాట మీకు ఒక మంచి దారి చూపించబోతుంది. అందుకే ఈరోజు వచ్చే ప్రతి సమాచారం జాగ్రత్తగా వినండి. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త కూడా ఉంది. మీ ఎదుగుదలను చూసి కొంతమంది లోపల అసూయపడుతున్నారు. బయటకు నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం మీకు ఆటంకం కలగాలని కోరుకునేవారు చుట్టూ ఉండే అవకాశం అయితే ఉంది. నరదిష్టి ఎక్కువగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ప్రారంభించేటువంటి మంచి పని మధ్యలో ఆగిపోవడం, చిన్న చిన్న ఆటంకాలు రావడం, మనసు ఒక్కసారిగా భారం అనిపించడం, ఇవన్నీ ఆ ప్రభావానికి సంకేతాలుగా అనిపించవచ్చు. కాబట్టి ఈరోజు మీ విషయాలు అందరితో పంచుకోవడంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు కులదేవత ఆరాధనను కొంతకాలంగా మర్చిపోయి ఉంటే ఈరోజు ఆ జ్ఞాపకం మళ్ళీ వస్తుందన్నమాట. పెద్దలు ఎప్పుడు చెప్పే మాట ఒకటి, కులదేవత అనుగ్రహం ఉంటే ఇంట్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని. ఆ పూజను వాయిదా వేయడం వల్ల కొన్ని పనులు ఆలస్యం అవుతున్నట్లు మీకు అనిపించవచ్చు అనమాట. ఇక ఈరోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో మీ కులదేవతను మనసారా తలుచుకొని ఒక చిన్న దీపం వెలిగించండి. పసుపు కుంకుమ సమర్పించి మీ కోరికను చెప్పుకోండి. ఇలా చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు తగ్గి నరదిష్టి ప్రభావం కూడా తగ్గే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక ఈ ఆదివారం మీకు ఒకవైపు శుభవార్తను, మరోవైపు జాగ్రత్తగా ఉండాలనే సంకేతాన్ని అయితే ఇస్తుందండి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఈరోజు మీకు ఎంతో ఉపయోగపడే రోజుగా కూడా మారవచ్చు. ఇక ఈ యొక్క రాశి వారికి ఈరోజు అన్ని విషయాలు ఒకేలా ఉండవు. కొన్ని రంగాల్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తే మరికొన్ని రంగాల్లో మాత్రం కాస్త ఓపికగా, జాగ్రత్తగా అవసరమైతే ఉంటుంది. గ్రహస్థితి మీకు ఒకవైపు అవకాశాలు తలుపులు తెరుస్తుంటే మరోవైపు పరీక్షించే పరిస్థితులను కూడా తీసుకురావచ్చు. ఉద్యోగం మరియు వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. చాలా రోజులుగా ఆగిపోయినటువంటి ఒక పని మళ్ళీ ముందుకు కదులుతుందన్నమాట. పై అధికారులతో మాట్లాడాల్సి వస్తే పని ఉంటే కనుక ఈరోజు మీకు మంచి ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయం కూడా, కొత్త అవకాశం, లాభం కూడా కనిపించవచ్చు. ఇక ఆర్థిక విషయాల్లో కూడా ఒక చిన్న ఉపశమనం ఉంటుంది. రావాల్సిన డబ్బు గురించి సమాచారం రావడం లేదా ఉపయోగపడే ఒక మార్గం కనిపించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత ఈ విషయంలో మంచి వార్త వినే అవకాశం కూడా ఉంది.
కుటుంబ విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం అండి. చిన్న మాట కూడా పెద్దగా చర్చగా మారే అవకాశం అయితే ఉంది. మీరు చెప్పిన ఎదుటివారు వేరేలా అర్థం చేసుకునే పరిస్థితి కూడా ఉండొచ్చు. అందుకే ఈరోజు మాటలో మృదుత్వం ఉంచడం చాలా మంచిది. ఇక స్నేహితుల విషయంలో కూడా అందరినీ ఒకేలా నమ్మే సమయం కాదండి. మీకు దగ్గరగా ఉంటూ కూడా మీ నిర్ణయాలపై ప్రభావం చూపాలని చూసే వ్యక్తి ఉండొచ్చు. అందుకే ముఖ్యమైన విషయాల్లో మీ ఆలోచనలకు ప్రాధాన్యం అయితే ఇవ్వండి. ఇక ఆరోగ్యపరంగా శరీరం కంటే మనసే ఈరోజు ఎక్కువ అలసటను అనుభవించే అవకాశం కూడా ఉంది. ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరగొచ్చు. కాస్త విశ్రాంతి తీసుకోవడం, దేవుడిని తలుచుకోవడం మీకు ప్రశాంతంగా ఉంటుంది. మొత్తానికి చూసుకుంటే ఈ రాశి వారికి ఈ ఆదివారం ఒక పాఠం నేర్పే రోజు. ఏది మీకు ఉపయోగపడుతుందో, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో స్పష్టంగా అర్థమయ్యే రోజు. కొన్ని రంగాల్లో విజయం మీ వైపు వస్తుంటే మరికొన్ని విషయాల్లో సమయం తీసుకుని అడుగు వేయాలని ఈరోజు తప్పకుండా సూచిస్తుంది. ఇక యొక్క రాశి వారికి ఆదివారం చేసుకోవాల్సినటువంటి కొన్ని పూజలు, పరిహారాలు, దానాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు గ్రహస్థితిలో కనిపిస్తున్న కొన్ని సూచనలు మీ జీవితంలో ఉన్న ఆటంకాలను తగ్గించే అవకాశాన్ని అయితే చూపిస్తున్నాయన్నమాట. ముఖ్యంగా చూసుకుంటే నరదిష్టి, మనశ్శాంతి లేకపోవడం, పనులు ఆలస్యం కావడం వంటి సమస్యలు తగ్గాలంటే చిన్న చిన్న ఆధ్యాత్మిక పరిహారాలు కూడా చాలా ఉపయోగపడతాయండి. ఈరోజు ఉదయం సూర్యోదయం తర్వాత ఇంటి ముందు కొద్దిగా నీళ్లు చల్లి ఒక నువ్వుల నూనె దీపం వెలిగించడం మంచిది. ఆ దీపం ముందు కూర్చొని మీ ఇష్ట దైవాన్ని నామస్మరణ చేసుకుంటూ తలుచుకుంటూ కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి. ఇలా చేయడం వల్ల మనసులో ఉన్న భయం, ఆందోళన క్రమంగా తగ్గుతుంది. ఈ యొక్క రాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా కులదేవత ఆరాధన చాలా శుభప్రదంగా ఉంటుంది. కులదేవత ఫోటో ముందు పసుపు, కుంకుమ పెట్టి ఒక కొబ్బరికాయ లేదా బెల్లం నైవేద్యంగా పెట్టండి. మీ కుటుంబ శాంతి కోసం ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తగ్గి ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ కదలికలోకి వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. అలాగే ఈరోజు హనుమంతుని ఆలయానికి వెళ్ళి ఒక ఎర్రటి పుష్పాన్ని సమర్పించడం చాలా మంచిది. హనుమాన్ చాలీస లేదా ఓం హనుమతి నమః అని 11 సార్లు జపిస్తే మీ చుట్టూ ఉన్న నరదిష్టి ప్రభావం తగ్గే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక దానాల విషయానికి వస్తే ఈరోజు పేదవారికి ఎర్ర కందిపప్పు, బెల్లం లేదా నీళ్లు దానం చేయడం వల్ల మంచిదన్నమాట. మీ చేతనైనంత చిన్న సహాయం చేసినా అది మీకు మంచి ఫలితాన్ని తీసుకురావచ్చు. ముఖ్యంగా ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేస్తే కనుక ఆ దానం మీ కుటుంబానికి శుభశాంతులను తప్పకుండా ఇస్తుంది. సాయంత్రం సమయంలో ఒక చిన్న కర్పూర హారతి ఇంట్లో ఇవ్వండి. ఆ హారతి తర్వాత ఇంటి ప్రతి మూలలో కర్పూర వాసన వెళ్ళేలా చేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న భారమైన వాతావరణం తగ్గి ప్రశాంతత కూడా పెరుగుతుంది. ఈరోజు మీరు చేసే చిన్న పూజ కూడా పెద్ద మార్పుకి కారణం కావచ్చు. భక్తితో చేసే ప్రార్థన మీ మనసుకు ధైర్యాన్ని, మీ ఇంటికి శుభాన్ని తీసుకురాగలదు. అలాగే ఈ రాశి వారికి ఈ మధ్య కాలంలో ఒక విషయం గమనించి ఉండొచ్చు. పనులు బాగానే మొదలై చివరి నిమిషంలో ఆగిపోవడం, మనస్సులో లేని భయం రావడం, ఇంట్లో చిన్న చిన్న విషయాలు పెద్దవిగా మారడం, ఏ పని చేసినా ఆలస్యం కావడం లేదా కారణం లేకుండా అలసటగా అనిపించడం. పెద్దలు ఇవన్నీ కొన్నిసార్లు నరదిష్టి ప్రభావం వల్ల కూడా జరుగుతాయని చెప్తూ ఉంటారు. మీ ఆనందాన్ని చూసి, మీ ఎదుగుదలను చూసి, మీ కుటుంబంలో వస్తున్న మంచి మార్పులను చూసి కొందరి దృష్టి మీపై పడే అవకాశం ఉంటుంది. బయటకు మీ మంచి కోరుతున్నట్లే మీకు కనిపిస్తారు. మీరు చాలా మంచివారు, మీతో ఫ్రెండ్షిప్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అని మీతో ఒక కళ్ళబొల్లి మాటల్ని చెప్తూనే ఉంటారు. లోపల మాత్రం అసూయతో చూసే వారి చూపు మన జీవితంపై ప్రభావం పడుతుందని పెద్దలు చెప్తారనమాట. అలాంటి నరదిష్టి తగ్గాలంటే ఈరోజు ఆదివారం ఉదయం ఇంటి ముందు ఒక గ్లాస్ శుభ్రమైనటువంటి నీటిలో చిటికెడు పసుపు కలిపి చల్లండి. వీలైతే సాయంత్రం కూడా చేయొచ్చు. నీళ్లు చల్లేటప్పుడు మీ మనసులో మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. మా ఇంటి మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోవాలి అని ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల ఇంటి చుట్టూ ఒక పాజిటివ్ వాతావరణం కూడా ఏర్పడుతుందన్నమాట. మరో మంచి పరిహారం, ఒక నిమ్మకాయ తీసుకొని దానిపై కొద్దిగా కుంకుమ పెట్టి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచండి. సాయంత్రం అయ్యాక దాన్ని తీసేసి ఇంటి బయట ఎవరు నడవని చోట కూడా వదిలేయండి. పెద్దలు చెప్తారు ఇలా చేయడం వల్ల నరదిష్టి ప్రభావం తగ్గుతుందని. ఇక యొక్క రాశి వారికి ప్రత్యేకంగా ఈరోజు హనుమంతుడి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. హనుమంతుని ఫోటో ముందు దీపం వెలిగించి ఓం హనుమతే నమః అని 11 లేదా 21 సార్లు తప్పకుండా జపించండి. ఇలా చేయడం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. హనుమంతుని ప్రార్థించడం వల్ల మనసుకు ప్రశాంతత కూడా పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు దూరం అవుతాయని కూడా నమ్మకం. అలాగే ఈరోజు ఒక చిన్న కర్పూర హారతి వెలిగించి చాలా శక్తివంతంగా పనిచేస్తుందండి. సాయంత్రం కర్పూరం వెలిగించి ఇంటి ప్రతి గదిలో చూపించండి. అంటే కర్పూరం వెలిగించి ఆ ధూపాన్ని ఇల్లంతా కూడా తిరగండి. ముఖ్యంగా ప్రధాన ద్వారం దగ్గర కాసేపు హారతి ఇవ్వండి. ఇంట్లో నిలిచిపోయినటువంటి భారమైన శక్తి తగ్గి ప్రశాంతత అయితే వస్తుందన్నమాట. ఈరోజు మీ ఇంట్లో నవ్వు తగ్గిపోయి ఉంటే కనుక, మనసు భారంగా అనిపిస్తే కనుక, పనులు మధ్యలో ఆగిపోతుంటే భయపడాల్సిన అవసరం లేదండి. భక్తితో చేసే చిన్న పూజ, మనసారా ఇచ్చే చిన్న దానం నిజమైన ప్రార్థన. ఇవే ఆ నరదిష్టిని తగ్గించే గొప్ప శక్తులు.
వృశ్చిక రాశి వారికి ఈ ఆదివారం ఒక మంచి అవకాశం. ఈరోజు చేసే పరిహారంతో మీ మనసుకు ప్రశాంతత, మీ ఇంటికి శుభం, మీ పనులకు ముందడుగు వచ్చే అవకాశం చాలా బలంగా కనిపిస్తుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.